యమ్మ, ముగురమ్ముల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సూరారులమ్మ, ఇలా ఆదిపరాశక్తిని రకరకాలుగా పిలుస్తారు. పలు రూపాల్లో కొలుస్తారు. లక్ష్మి, పార్వతి, సరస్వతి ఈ ముగ్గురి కలయికే శక్తి స్వరూపం. ఆదిశక్తికి ప్రీతికరమైన రోజులే దేవి శరన్నవరాత్రులు. అసురులపై విజయానికి ప్రతీకగా జరిపే విజయదశమికి ముందొచ్చే 9 రోజులు అమ్మవారు ఒక్కో రూపంలో భక్తుల్ని కటాక్షిస్తారు. వారి కోరికలు తీర్చే కొంగు బంగారమవుతారు. ఈ నవరాత్రుల్లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. త్రిశతి పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయ హస్తముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. వేదస్వరూపం గాయత్రీదేవిగా 2వ రోజు అమ్మవారు దర్శనమిస్తారు. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం. 2వ రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఓం భూర్భువస్వః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. మూడో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. శక్తి కొలది పూజలు అవన్నీ చేస్తారు. కనీసం ఇంట్లో దీపం పెట్టుకుని శుచి శుభ్రత పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలు. అమ్మవారిని చూస్తే చాలని చెప్పి ఉందండి. మనకు అన్ని సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రాల్లో అమ్మవారు ఏమేమి అవతారాలు ఉన్నాయో ఆ రోజు మనం ఆ అవతారంగా మనం ఇస్తే భక్తులకు చూపిస్తూ ఉంటాం అన్నమాట. త్రిపురాత్రయంలో లలితాదేవి శక్తి స్వరూపం. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో 4వ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరులు విసురుతూ ఉండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది లలితాదేవి. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి. మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చెయ్యాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. ఐదవ రోజున చండీ అలంకారంలో దర్శనమిస్తారు అమ్మవారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లే అంటున్నారు పండితులు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి
శత్రువులు మిత్రులుగా మారడం, ఏ కోర్కెల కోసమైతే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయనేది విశ్వాసం. సకల చరాచర సృష్టికి ఆది దేవతే దుర్గామాత. పంచభూతాల్లో ఆ దైవత్వం ఉంటుంది. అందుకే ప్రతి అణువులో నిక్షిప్తమైన ఆ అమ్మను రోజుకొక రీతిన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు భక్తులు. ఆకలిని తీర్చే అన్నపూర్ణ, ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి, దుర్గతుల నుంచి బయటపడేసే దుర్గా, దుష్టులను శిక్షించే మహిషాసుర మర్దిని. ఇలా నవరాత్రుల్లో రోజుకో రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు. దేవి నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగా అలంకరిస్తారు. 2 చేతులలో మాలలను ధరించి అభయ వరదహస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. టోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తిత్రయంలో మధ్యశక్తి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు వెంటనే కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మి స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తసతి చెప్తోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. శరన్నవరాత్రుల్లో 7వ రోజు మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించిన శారదాదేవి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఆ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యా లాభం కలుగుతాయి. దుర్గాష్టమి రోజు దుర్గాదేవిగా ఇక్కడ మనకు ఆవిడ ముఖ్యం. దుర్గాదేవిగా 9వ రోజు నవమి, ఆ రోజే సంహరించిందని చెప్పి మహిషాసుర మర్దనిగా. తర్వాత సరస్వతీదేవి ఆ రోజు ఈ రాక్షసులను సంహరించడానికి కావాల్సిన శక్తులన్నీ కూడా ఆ రోజు ఆపాదించబడ్డాయి ఆవిడకి. అందుకని ఆ రోజు సరస్వతీదేవిగా అంటే భక్తులకి సరస్వతీదేవి వాళ్ళకి ఏం కావాలంటే అది ఆ రోజు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మనం. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా 8వ రోజు దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి. నవ అవతారాల్లో 9వ రోజు మహిషాసుర మర్దినిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా పిలుస్తారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వ కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరీదేవి. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు.
పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది ఈ తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి రాజరాజేశ్వరీదేవి అధిష్టాన దేవత. అందుకే లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన ఈ రోజు చేస్తారు. దేవి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అసుర సంహారం తర్వాత విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటారు. నవరాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజున విజయదశమి వస్తుంది. దేశవ్యాప్తంగా విజయదశమి రోజున ఉత్సవాలు అంబరాన్నంటుతాయి. ఆ అమ్మవారి వైభవం చూడటానికి 2 కళ్ళు చాలవు. అలా జరుగుతాయి విజయదశమి వేడుకలు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు పూర్తయ్యాక 10వ రోజును విజయదశమి అంటారు. దీన్నే దసరా పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున శక్తి ఆరాధన చేస్తారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి శరన్నవరాత్రుల విజయదశమి అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. మొదటి 3 రోజులు పార్వతీదేవి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవి, ఆ తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. సురమర్దనిగా అమ్మవారు రాక్షసులను సంహరించి ఇక్కడ వచ్చి వెలిసిందని చెప్పి మన పురాణ ఇతిహాసాల్లో చెప్పింది. ఆ మొన్నాడు భక్తులకి ఉగ్రరూపంగా ఉంటుంది. అది తగ్గించి మహాప్రశాంతంగా మన రాజరాజేశ్వరి దేవి అలంకారంతో మన భక్తులకి అమ్మవారిని చూపించడం జరుగుతుంది. ఆ రోజు దానికి ఆ విజయ సూచనగా కానీ ఆ ప్రశాంతతకు చిహ్నంగా కానీ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి తెప్పోత్సవం కూడా జరుపుతాం. దసరాకు బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీ. ఆలయాలలో విజయదశమికి పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అసురుడిని చంపి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజున విజయదశమి అని నిర్వహిస్తారు. విజయదశమి రోజున ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాదు, మహాభారతంలో పాండవులు వనవాసం పూర్తి చేసుకుని జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ముందు నుంచి ఆచారంగా వస్తోంది. కలకత్తా అంటే కాళీమాత ఆలయానికి ప్రసిద్ధి. దసరాను దుర్గా పూజ పర్వదినంగా బెంగాలీలు నిర్వహిస్తారు. సప్తమి, అష్టమి, నవమి తిథులలో దుర్గామాతకు పూజ చేసి 9వ రోజున కాళీమాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షల మంది దర్శించుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. 9 రోజులు పశ్చిమ బెంగాల్లో హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆ రోజున నదీ తీరంలో కుమారి పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత. కోల్కతా కాళీమాత వైభవం ఓవైపు, మైసూరు మహాచండీ ఆశీస్సులతో రాజవంశీయులు నిర్వహించే దసరా ఉత్సవాలు మరోవైపు. బెజవాడ, శ్రీశైలంలో అమ్మవారి వైభోగం, తెలంగాణలో బతుకమ్మ పేరుతో నిర్వహించే ఉత్సవం. ఇలా నవరాత్రులు నవ్య భవ్యమైన ఆధ్యాత్మిక పరిమళాలను పంచుతాయి దసరా వేడుకలు. దసరా ఉత్సవాలను దేశమంతా నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పండుగను చేసుకుంటారు. మైసూరు దసరా ఉత్సవాలు చాలా ప్రసిద్ధి. మైసూరు మహారాజు పాలన కాలం నుంచి వైభవంగా దసరా ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. మహారాజు కులదైవమైన చాముండేశ్వరీదేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావడం ఇప్పటికీ జరుగుతోంది. ఆ సమయంలో వీధుల్లో కోలాహలం,
కళాకారుల నృత్య కళా ప్రదర్శనలు చాలా ఘనంగా జరుగుతాయి. వీటిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు మైసూరుకు తరలివస్తారు. ఏనుగుల అలంకరణ, రాజుగారి ఆయుధ పూజ వైభవం చూడాలంటే 2 కళ్ళు చాలవు. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, అలంపూర్, వేములవాడ, బాసర ఇలా పలు క్షేత్రాల్లో శరన్నవరాత్రులు, దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. బెజవాడలో కృష్ణా నదిలో విజయదశమికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఇవే కాక ప్రతి ఊళ్ళో ప్రత్యేక ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విజయనగరంలో దసరా తర్వాత గజపతి రాజుల వంశీయులు నిర్వహించే సిరిమానోత్సవం ప్రసిద్ధికెక్కింది. గజపతి రాజుల ఆడపడుచు పైడితల్లిని ఆరాధిస్తారు. విజయదశమి తర్వాత మొదటి మంగళవారం జరిగే సిరిమానోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. తెలంగాణలో భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రంగురంగుల పూలతో స్తూపాకారంలో అలంకరించి బొడ్డెమ్మ, గౌరమ్మలకు ఘనంగా పూజలు చేయడం ఇక్కడి ఆచారం. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు రోజుకో రకంగా నైవేద్యం పెట్టి ఆడపడుచులు అమ్మవారిని శక్తి స్వరూపంగా పూజిస్తారు. దసరాకు ముందు రోజు సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో కొలుస్తారు. ఆ తర్వాత చెరువులు, నదుల్లో నిమజ్జనం చేస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి అద్దం పడుతుంది ఈ పండుగ. ఇది వాల్టి దేవీ వైభవం ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.